ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. పిల్లరా, అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించాలి అని అంటే, అనగా ఈరోజు మన విరోధి అయినటువంటి అపవాది, మనలో బాధిస్తున్నటువంటి దురాత్మశక్తుల యొక్క ప్రభావం, లేదా మనతో ఉండేటువంటి మనవారే ఇలాంటి వారి యొక్క అరాచకాలను ఎదిరించాలి. అంత మాత్రమే కాకుండా సమస్తమును నెరవేర్చిన వారే, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వారై నిలబడుటకు, ఈ భూమి మీద మరణమయ్యే వరకు దేవుని కొరకు నిలబడుటకు, అలాగే నిత్య జీవములో దేవునితో సహా నిలబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చేటువంటి ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ చివరి దినాలలో ఒక ధన్యత కలిగినటువంటి జీవితాన్ని మనం భూమి మీద అలాగే పరలోకంలో అనుభవించాలి అని అంటే, ఇహలోక సంబంధమైనటువంటి దురాత్మ శక్తులను జయించాలి అని అంటే, ఈ భయంకరమైనటువంటి లోకములో ఈ మలినాన్ని అంటించుకోకుండా ఈరోజు నీవు మరణము వరకు దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరించి ఆయన్ని సంతోషపెట్టే విధంగా ఈరోజు నీవు నేను నడవాలి అని అంటే, దేవుడిచ్చేటువంటి ఆ ఆత్మీయత అనేటువంటి సర్వాంగ కవచాన్ని ఈరోజు ధరించుకోవాలి. ఎందుకనంటే ఈ భూమి మీద ఎంత మంచిగా నీవు నేను జీవించాలన్నా మొట్టమొదట మన విరోధి అయినటువంటి అపవాది, ఎవరిని మింగేద్దామా, ఎప్పుడు ఆత్మీయంగా వీరిని నాశనం చేసేద్దామా అని వాడు వెతుకుతూ నోరు చాచి, వారు కోరలు చాచి తిరుగుతూ ఉన్నాడు. వాడి యొక్క దృష్టి అంతా కూడా ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది అంటే, ఎవరైతే ఆత్మీయంగా, ఎవరైతే ప్రార్థనలో, విశ్వాసములో, వాక్యం కొరకు తహతహలాడుతూ దేవుని కొరకు జీవిస్తూ దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, దేవుని కొరకు వాడబడాలి, కొన్ని ఆత్మలైనా రక్షించాలి, దేవుని కొరకు నేను ఈ పని చేయడంలో నిందలైనా భరిస్తాను, దెబ్బలైనా తింటాను, పేదరికానైనా అనుభవిస్తాను అని ఎవరైతే దేవుని కొరకు అనుకుంటారో పిల్లారా, అలాంటి వారి మీదే వాడి యొక్క దృష్టి ఉంటుంది. అలాంటి వారి మీదే వారి యొక్క ఆలోచనలన్నీ పెట్టుకొని వారిని ఆత్మీయమైనటువంటి పతనానికి తీసుకుని వెళ్ళిపోవాలని ఎప్పుడు అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు అటువంటి చెడ్డ ఆలోచనలు, కుయుక్తులతో ఉన్నటువంటి అపవాదిని ఎదిరించాలని అంటే మనకున్నటువంటి ఈ లోక సంబంధమైన శక్తి సరిపోదు. అపవాదిని తిప్పికొట్టాలి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ భక్తి సరిపోదు, ఆ విశ్వాసం సరిపోదు, ఆ ఆత్మీయత సరిపోదు. కనుక ఖచ్చితంగా ఆత్మీయమైనటువంటి బలవంతులం కావాలి అని అంటే నీ ఆత్మీయతతో పాటు ఇంకా దేవుని సహాయాన్ని కూడా కోరుకుంటూ ఉండాలి. పిల్లరా, మనం ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళేసింది మొదలుకొని ఆమెన్ చెప్పే వరకు మనందరము చేసే పని ఏంటి అని అంటే, ప్రార్థన చేస్తున్నాము దేవునికి అనేటువంటి మాట వాడుతున్నాం, కానీ ఆ ప్రార్థనలో మనం చేసేది ఏంటి అని అంటే మనకు కావలసినటువంటి అవసరతలు అడగడమే, మన వారి గూర్చి ప్రార్థన చేయడమే. పిల్లరా, ప్రతి చిన్న సమస్య నుండి మన శక్తికి మించిన సమస్య వరకు అడుగుతూ సహాయం చేయమని దేవుని కోరుకుంటూ మన జీవితాన్ని గడిపేస్తూ, నేను గంట సేపు ప్రార్థన చేస్తాను, 2 గంటలు ప్రార్థన చేస్తాను, దినమంతా ప్రార్థనలో ఉంటాను,
రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తానని చెప్తున్నాం. చాలా సంతోషం. నేను అలాంటి వారిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. అయితే పిల్లరా, చిన్న విషయం ఏంటి అని అంటే, ఆ ప్రార్థన నువ్వు నిమిషాలు చేసినా, గంటలు చేసినా, ఎన్ని పూటలు చేసినా, ఎన్ని రోజులు చేసినా, ప్రార్థన అంటే కేవలం మన కొరకు, మనవారి కొరకు, మనకు కలిగిన ఇహలోక సంబంధమైన అవసరాల కొరకు ప్రార్థన చేయడమే ప్రార్థన కాదు. ప్రార్థనలో అసలైనటువంటి భాగం ఏంటి అనంటే, మనము ఆత్మీయతలో బలపడుట కొరకు దేవుని సహాయాన్ని కోరుకోవడం. నువ్వు బలంగా ఉండాలి అనంటే మనంతట మనం బలంగా ఉండలేం. మనము ఆత్మీయంగా రోజు రోజుకి ఎదగాలి అంటే మన యొక్క శక్తి చాలదు, మనకున్న జ్ఞానము సరిపోదు. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో నడవాలి అంటే ఆత్మ సంబంధమైన తెలివితేటలు ఉండాలి. పిల్లరా, కనుక ఇవన్నీ ప్రభు ఇస్తాడు, అనుగ్రహిస్తాడు ఆయన. అందుకే ఆయన ఎన్నుకునేటప్పుడు చదువు ఉందా, జ్ఞానం ఉందా, డబ్బు ఉందా, అన్నీ ఉన్నాయా అని చూడ్డు. ఆయన మాటకు లోబడే తత్వాన్ని కలిగి ఆయనకు మనం హృదయంలో చోటిచ్చేవారిగా ఉంటే చాలు. ఆయన మనల్ని ఎన్నుకొని తగినటువంటి జ్ఞానాన్ని, నైపుణ్యతను దేవుడే ఇచ్చి మనల్ని ఆత్మీయతలో నడిపిస్తాడు. ఇది ఎలాగా సాధ్యము అనంటే ఆయనతో గడుపుట ద్వారా, ఆయనలో నడుచుట ద్వారా దేవుని సహాయాన్ని పొందుకోవాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. మనం కీర్తనకారుడు దావీదు భక్తుడు మనందరికీ తెలుసు, చాలా పర్యాయాలు దేవా నేను ఆత్మీయంగా నడుచున్నట్లుగా మీ సహాయం దయచేయండి, నేను నీలో ఉండునట్లుగా నీ కృప నాకు అనుగ్రహించండి, నాయందు నిన్ను ఆయాస పెట్టేటువంటి మార్గం ఏమైనా ఉందేమో ఒకసారి నాకు తెలియచేయండి. పిల్లరా, ఆ దావీదు యొక్క ప్రార్థనా జీవితం అంతా ఎలాగా గడిచింది, ఎలాగైనా నడిచాడు అని అంటే ఎక్కడికక్కడ తన జీవితాన్ని, తన ఆత్మీయతను సరిచేసుకునేటువంటి ప్రార్థన చేశాడు. కనుక ఈ అద్భుతమైనటువంటి సమయంలో ఈరోజు ఆపద్దినమందు ఆ వచ్చిన శ్రమలను ఎదిరించాలన్నా, నిన్ను ఆత్మీయంగా కృంగదీసి ఇబ్బందులకు గురి చేసి నిన్ను లోను చేయాలనుకుంటున్నటువంటి ఆ అపవాది తంత్రములను ఈరోజు ఎదిరించి దేవుని కొరకు నువ్వు శక్తి కలిగినటువంటి బిడ్డగా నువ్వు భూమి మీద నిలబడాలంటే దేవుడిచ్చేటువంటి ఆ సర్వాంగ ఆత్మ సంబంధమైన కవచం, ఆ ప్రార్థనా శక్తి, ఆ పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధత, ఇవి నువ్వు దేవుని యొద్ద నుంచి ఒక కవచం వలె ధరించుకోవాలి. వాటి వలన మాత్రమే ఈరోజు నువ్వు బలంగా నిలబడగలవు, శక్తితో నిలబడగలవు.